హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. ఈరోజు మనం గుమ్మడికాయ పులుసు, ఎర్ర గుమ్మడికాయతో పులుసు అయితే పాతకాలపు వాళ్ళు ఎలా తయారు చేస్తారో ఆ విధంగా పాతకాలం పద్ధతిలో అయితే మనం పులుసును తయారు చేసుకొని దాంట్లో కాంబినేషన్గా ముద్దపప్పును కూడా తయారు చేసుకుందాం అండి. ఇప్పుడు కుక్కర్ తీసుకోండి, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ జీలకర్ర, 4 మెంతి గింజలు, ఒక ఎండుమిరపకాయ వేసుకొని ఆవాలు చిటపట అనే వరకు కూడా వేయించుకోండి. ఆవాలు చిటపటాన్ని తాలింపు బాగా ఎగితేనే మంచి టేస్ట్గా ఉంటుందండి. ఈ సమయంలో కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పులుసు కూరలో ఇంగువ వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. ఇంగువ వేసి మొత్తం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయ కూడా కొంచెం ఒక గబ్బం పొట్టు తీసేసిన వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. ఈ విధంగా మరీ ఎర్రగా మీరు ఉల్లిపాయని వేయించాల్సిన అవసరం లేదండి. ఉల్లిపాయ మెత్తబడితే మనకు సరిపోతుంది. ఇలా వేయించండి. చూస్తారు కదా, బ్రహ్మాండంగా వేగుతుంది కదా, మంచి వాసన కూడా అయితే వస్తుందండి. ఇప్పుడు ఎర్ర గుమ్మడికాయ ముక్కలు తీసుకొని ఒక అరకిలో వరకు ఉందండి. గుమ్మడికాయ ముక్కలు అరకిలో వరకు తీసుకొని దాన్ని ముక్కలుగా కోసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని కూడా వేసి వేగినటువంటి తాలింపులు ఇది కూడా వేసుకొని మగ్గనిద్దామండి. కొంచెం పసుపు కూడా వేసుకుందాం, యాంటీబయాటిక్ పసుపు వేసుకొని మొత్తాన్ని అయితే మనం మగ్గనిద్దామండి. సాల్ట్ అనేది మీకు ఎంత తింటారో మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ సాల్ట్ వరకు వేసేస్తానండి. కొంచెం పులుపు వేస్తాం కాబట్టి, చింతపండు వేస్తాం కాబట్టి సాల్ట్ పడుతుంది, కారం కూడా పడుతుంది. ఇదిగోండి 1 స్పూను కారం, స్పూన్ వరకు కారం వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా అయితే మగ్గనిద్దామండి. ముక్కలు మగ్గిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు స్వీట్గా చాలా బాగుంటాయండి. దూద త్వరగా మగ్గిపోతాయండి, తొందరగా ఉడికిపోతుంది కూడా ఈ పులుసు. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోండి. ఈ సమయంలో ఒక పావు స్పూను ధనియాల పొడి వేసుకొని చింతపండు పులుసు, ఒక నిమ్మకాయలో సగం చింతపండు తీసుకొని ఆ పులుసు పోసి కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందామండి. అంటే మనకు పులుసు కావాలి కాబట్టి తగినంత వాటర్ అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాము. చూసారు కదా, దీన్ని మనం 1 నిమిషం ఉడకనిద్దామండి. మీకు గుమ్మడికాయ ముక్కలు త్వరగానే ఉడికిపోతాయి. ఇంకా కొంచెం ఏమన్నా సాల్ట్ పడితే వేసుకుందామండి. వేసుకొని ఉడకనిద్దాము. ఇప్పుడైతే మనం దీంట్లో కాంబినేషన్గా ముద్దపప్పునైతే ప్రిపేర్ చేసుకుందామండి. చూసారు కదా, ఆ మాత్రం చిక్కదనం అయితే ఉండాలి. మనం దింపుకున్నప్పుడు కూడా కొంచెం చిక్కదనంగానే ఉండాలండి. ఇప్పుడైతే మనం ముద్దపప్పును అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఒక చిన్న కుక్కర్ తీసుకోండి, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఒక చిన్న కప్పు కందిపప్పును తీసుకొని కందిపప్పును అయితే మాడు లేకుండా దోరగా వేయించుకోండి. వాసన అయితే రావాలి కానీ మాడకూడదు, అలా ఉండాలండి. అలా వేయించుకొని మనం కందిపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకున్నాం కదా, దానికి 3 గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి. మరీ గట్టిగా ఉంటే ముద్దపప్పు అంత టేస్ట్ ఉండదండి. కొంచెం అనుకనుగ్గా వాటర్గా ఉంటేనే బాగుంటుంది. అదిగోండి వేగిపోయిందండి. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ అయితే పోసేసి లిడ్ క్లోజ్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు అయితే మాత్రం మనం పప్పును ఉడకబెట్టుకుందామండి. అంతేనండి. ముద్దపప్పు అయితే మనం మరీ గట్టిగా తయారు చేసుకుంటే కొంచెం లూజ్గా తయారు చేసుకొని తిన్నట్లయితే ఈ గుమ్మడికాయ పులుసులోకి ముద్దపప్పు అమోఘమైన రుచిని అయితే మీరు చూస్తారండి. దీన్నైతే మీరు తయారు చేసుకోండి. 4 విజిల్స్ వచ్చేసినాయండి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడైతే మనం పప్పును మెదుపుకుందాము, స్మాష్ చేసుకుందాము బాగా. కొంచెం పప్పుని తాలింపు వేస్తేనే దాని రుచి అయితే వస్తుందండి. చప్ప పప్పు అయితే బాగాదండి. కొంచెం సాల్ట్ వేసి మీరు మెదుపుకొని దాన్ని ఈ విధంగా తాలింపు పెట్టుకోండి. తాలింపులో మీరు ఏం వేయాల్సిన అవసరం లేదు, జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర బాగా వేగిన తర్వాత ఈ వేగిన తాలింపుని మనం పప్పులో యాడ్ చేసుకుంటే మంచి గుమగుమలాడే పప్పు, మంచి టేస్ట్ని అయితే చూస్తారు మీరు. ఈ విధంగా అయితే ముద్దపప్పుని మీరు తయారు చేసుకోండి. దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి, ఓన్లీ జీలకర్ర సరిపోతుంది. ఇలా వేసుకోండి. అంతేనండి, ముద్దపప్పు అయితే మనం తయారు చేసుకున్నాం. అయిపోయిందండి ముద్దపప్పు. మనం గుమ్మడికాయ పులుసులోకి ముద్దపప్పు చేసి పక్కన పెట్టుకుంటున్నాం. ఇంకా మనం గుమ్మడికాయ పులుసు ఏ విధంగా ఉడుకుతుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందామండి. చూసారా, తొక్క ఉడుకుతుంది మనకి గుమ్మడికాయ పులుసు. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకంతేనండి, ఉడికిపోయినట్లయితే నేనైతే అన్నీ అడ్జస్ట్ చేశాను. ఉప్పు కారం మొత్తం అడ్జస్ట్ చేశాను కాబట్టి స్టవ్ తీసేసాను.
మనం ఇప్పుడైతే బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందామండి. ఎర్ర గుమ్మడికాయ ముక్కలు పులుసు అండి. దీన్ని ముద్దపప్పులో వేసుకొని అన్నంలో వేసుకొని తినండి. అబ్బా, దాని రుచి నషాళానికి అంటుతుందండి. అంత బాగుంటుంది. కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. అంతేనండి, రెడీ. ఎర్ర గుమ్మడికాయ పులుసునైతే మనం తయారు చేసుకున్నాం. మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి. మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే మీ లంచ్లోకి ఈ విధంగా తయారు చేసుకొని చూసారా, నేను ఏ విధంగా లంచ్ని చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా చేసుకోండి. చూడండి, బ్రౌన్ రైస్, ముద్దపప్పు, గుమ్మడికాయ పులుసు, చూసారు కదా, ఇది నా లంచ్. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ఈ విధంగా ఆరోగ్యకరమైన లంచ్ని తయారు చేసుకుని టేస్టీగా లంచ్ని అయితే ఎండ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. రేపు మంచి వీడియోతో